जय हे तेलंगाण जननी जय केतनं मुकोटि गोंतुकलु ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై అవకాశం ఇచ్చినటువంటి మన ప్రిన్సిపల్ మోహన్ సార్ గారికి అలాగే మన గురువు శంకర్ గారికి టీచర్స్ పరంగా ఎవ్రీడే అలవాటు చేసుకుందాం. ఓకే, మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడే మీరు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడు మాత్రమే మీ యొక్క గోల్స్ అచీవ్ చేయడానికి మనకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా యోగా చేయడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి మీరందరూ చేస్తారని ఆశిస్తూ మీరు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను కూడా అదే విధంగా అదే కమిట్మెంట్తో చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అర్థమైందా దాని యొక్క కాన్సెప్ట్. అలాగే మీ మేడం గారి యొక్క బర్త్డే కూడా అంటాను, విషెస్ చెప్పారా మేడంకి? సో మేడం బర్త్డే సందర్భం కూడా ఒక మొక్క నాటడం జరిగింది. సో వారికి సభాముఖంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇప్పుడు మొక్కలు ఎవరైతే నాటారో ఆ మొక్కలు నాటినటువంటి ఎన్సీసీ స్టూడెంట్స్ అడాప్ట్ చేసుకొని దానికి మీ పేర్లు పెట్టుకోండి. మీరు ఎవ్రీడే దానికి మీరు ఇక్కడ స్కూల్లో చదివేంత వరకు కూడా దాన్ని సంరక్షించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మా పంచాయత్ సెక్రటరీ గారికి ఇక్కడ చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ప్రోగ్రామ్ అయినా లేదంటే స్టడీ అవర్స్ మీరు చదువుకున్నప్పుడు కూడా మనకు షేడ్ అనేది చాలా అవసరము. సో దానికి అనుగుణంగా ప్రిన్సిపల్ గారితో ప్లాన్ చేసుకొని మీరు ఇంకా మోర్ ప్లాంటేషన్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకొక డే ఇవాళ యోగా డేతో పాటు మేడం చెప్పినట్టు ఇంకొకటి ఏంటుంది స్పెషల్, లాంగెస్ట్ డే. ఇది క్విజ్ కూడా క్వశ్చన్, ఇది జనరల్ స్టడీస్లో కూడా వన్ ఆఫ్ ద క్విజ్ క్వశ్చన్. లాంగెస్ట్ డే అంతా ఇవాళ రోజు ఉన్నదానికంటే కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇన్ని స్పెషల్స్ ఉన్నటువంటి ఈ రోజున నేను మిమ్మల్ని కలవడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. బట్ నేను ఇంకోటి ఏం కోరుకుంటున్నానంటే గతంలో కూడా మీకు వచ్చి చెప్పి ఉన్నాను, అంటే సొసైటీలో మన విలువ పెరగాలి అని అంటే ఏం కావాలి? చదువు కావాలి, రైట్? కాబట్టి ఈ యోగా డే రోజు యోగానే చేసుకోవడం కాదండి, ఈరోజు మీ యొక్క నిర్దేశితమైనటువంటి లక్ష్యాన్ని కూడా మీరు డిసైడ్ చేసుకొని దానికి అనుగుణంగా మీ టీచర్స్ యొక్క సపోర్ట్ తోటి మీరు ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలి. మీరు అనుకున్నట్టు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు కోరుకున్నటువంటిది చేరుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నా యొక్క ఆశీస్సులు పిల్లలందరికీ ఇస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరొకసారి యోగా డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. It is a great opportunity for us. Thank you, Ketepalli, to make us practice yoga today.
I request him to give a short speech and start the yoga, sir. Before, please explain the importance of yoga to our students. Please come, sir. వేదిక మీద ఉన్నటువంటి మన మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, అతిథులైనటువంటి మన ఎంపీడీఓ మేడం గారికి, ఉపాధ్యాయ మిత్రులకి, ఉపాధ్యాయ సోదరిమణులకి, విద్యార్థులకి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మనకింతకుముందు మేడం గారు చెప్పారు, 2014లో సెప్టెంబర్ మాసంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితికి ఒక ప్రతిపాదన చేశారు. ఈ యోగా అంతర్జాతీయంగా ప్రపంచ దేశాలు జరుపుకుంటే బాగుంటుందని చెప్పేసి వారి సూచనను అనుసరించి డిసెంబర్లో 2014 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితిలో 190కి పైగా దేశాలు సభ్యత్వం కలిగి ఉంటే అందులో 175 దేశాలకు పైగా తీర్మానాన్ని అంగీకరించడం జరిగింది, ఒప్పుకోవడం జరిగింది. అప్పటి నుంచి జూన్ 21, 2015 నుండి ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 170కి పైగా దేశాలు ఈ యోగాను ఆచరిస్తూ, అనుసరిస్తూ, పాటిస్తూ ఆరోగ్యం పొందుతూ ఆనందంగా జీవించడం జరుగుతుంది. మరి జూన్ 21 ఇంతకుముందు మేడం గారు చెప్పారు. జూన్ 21 ఎందుకు జరుపుకుంటారంటే భూగోళం యొక్క ఉత్తరార్ధగోళంలో ఎప్పుడు మంచుతో కప్పబడి ఉంటుంది, పగలు తక్కువగా ఉంటుంది, వెలుగు అనేది తక్కువగా ఉంటుంది. మరి మనం అతి పగటి కాలం ఎక్కువగా ఉన్నటువంటి రోజు జూన్ 21. అదేవిధంగా ఈ యోగా చేయటం మూలాన కూడా మనము లైఫ్ లాంగ్ మన లైఫ్ను, మన జీవిత కాలాన్ని ఎక్కువగా పెంచుకుంటాం కాబట్టి, మన జీవితంలో లాంగ్ లైఫ్ జీవించడానికి యోగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజునే యోగా దినోత్సవంగా ఎంచుకోవడం జరిగిందనమాట. And today we are going to start this program of distributing uniforms and textbooks officially. I request MPDO Madam Jyoti Ma'am to start this program of distributing uniforms and textbooks. Please, ma'am. All the students, please come forward. Notebooks also. NCC clap shuru kar. Sir. NCC clap shuru kar. NCC clap shuru kar. Thank you, ma'am. So, పడేవి ఉన్నవి లాఫింగ్ థెరపీ, ఫుడ్ థెరపీ, తర్వాత ఈ రకం. ముందుగా ఇప్పుడు మనం లాఫింగ్ థెరపీ కాదు, పిచ్చి పిచ్చిగా నవ్వాలి, మామూలుగా కాదు, పిచ్చి పిచ్చిగా నవ్వాలి. నవ్వండి, సిగ్గుపడకండి, నాకు లేని సిగ్గు మీకెందుకు. చేతులు పైకి ఎత్తండి. టీచర్స్ మీరు కూడా, మీకు నవ్వక్కర్లేదా? నవ్వడం యొక్క యోగము, నవ్వకపోవడం ఒక రోగము అని చెప్పేసి చెప్తుంటుంటారు అనమాట. ఈ యొక్క నవ్వడం వల్ల శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు యాక్టివ్ అవుతాయని చెప్పేసి చెప్తారు. మరొకసారి అందరూ ఒకేసారి గట్టిగా. పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు కలిపితే దశేంద్రియాలు. ఇన్ని ఇంద్రియాలలో కళ్ళు చాలా ప్రధానమైనవి కాబట్టి కన్ను ఆరోగ్యంగా ఉంటేనే, కళ్ళు బాగుంటేనే మనం ఎక్కడికైనా ఏ పనులైనా చేయగలుగుతాం, ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. కాబట్టి కంటికి సంబంధించిన ఎక్సర్సైజెస్. సైడ్ అప్, తల మాత్రం కదిలించకుండా కనుగుడ్లు పైకి చూడాలి. అప్ డౌన్, నేలను చూడాలి, తల కదిలించాలి. అప్ డౌన్, అప్ డౌన్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి చూడాలి, తల కదిలించొద్దు. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్
రైట్. నెక్స్ట్ రౌండ్గా తిప్పాలి, 4 వైపులా గుండ్రంగా రౌండ్. 1 2 తల కదిలించొద్దు. 3 4 5 ఇప్పుడు రివర్స్. 5 4 3 2 1. ఇప్పుడు కనుగూళ్ళు గట్టిగా ముయ్యండి, కళ్ళు గట్టిగా ముయ్యండి. ఓపెన్, పూర్తిగా పెద్దగా తెరవండి. మరొకసారి కనుగూళ్ళు గట్టిగా ముయ్యండి. క్లోజ్, బిగ్గరగా ముయ్యాలి. ఓపెన్, పూర్తిగా తెరవాలి. నెక్స్ట్ తల అప్ అండ్ డౌన్. అప్, శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదులుతూ డౌన్. డౌన్లో గదవ ఛాతీకి తగలాలి. డౌన్, అప్ డౌన్. శ్వాసను జోడిస్తూ చేయాలి. అప్ డౌన్. నెక్స్ట్ లెఫ్ట్, బ్యాక్ చూడాలి, బ్యాక్ చూడాలి. నెక్స్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. నెక్స్ట్ తలను భుజం మీద పడుకోబెట్టాలి. రివర్స్. 3 2 1. మెడసాగదీస్తూ తలను వెనక్కి వాల్చి కొంచెం దీర్ఘ శ్వాసలు. రిలాక్స్. ఇప్పుడు నడుము బాగా తిప్పండి. 2 చేతులు నడుము మీద పెట్టి నడుము గుండ్రంగా తిప్పాలి. 1 2 3 4 5. ఇప్పుడు రివర్స్ లో తిప్పాలి. 5 4 3 2 1. నెక్స్ట్ 2 చేతులు మోకాళ్ళ మీద పెట్టి మోకాళ్ళు తిప్పండి గుండ్రంగా. 1 2 3 4 5. రివర్స్ లో 5 4 3 2 1. రిలాక్స్. నిలబడే ఆసనాలు ఒక 2 చేద్దాం. ఫోటో తీసుకుని తీయచ్చు. వృక్షాసనం. ఇప్పుడే వృక్షాలు నాటాం కాబట్టి ఒక ఆసనం వృక్షాసనం చేద్దాం. దీనివల్ల ఏకాగ్రత బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఎడమకాలు నేల మీద ఉంటుంది, కుడిపాదని మోకాలకు పైగా, వేళ్ళు మోకాల దగ్గరగా ఉండేలాగా పెడతాం. 2 చేతులు చాపుతాం. ఆకాశం వైపు తీసుకెళ్ళి నమస్కార స్థితిలో ఉంటాం. స్ట్రైట్గా ఉండాలి. చేతులు చక్కగా ఆకాశం వైపు సాగదీసినట్టుగా ఉండాలి. 2 చేతులు చెవులకు ఆనుకొని ఉండాలి. మోచేతులు స్ట్రైట్ గా ఉండాలి, బెండ్ ఉండొద్దు. 2 మోచేతుల మధ్యలో గ్యాప్ ఉండొద్దు. దగ్గరికి వస్తుండాలి. తలను ఒత్తి పడుతూ ఉండాలి, కదలకుండా ఉండాలి. ఏకాగ్రత పెరగడం కోసం అని చెప్పేసి దీనివల్ల. ఇప్పుడు మీరు ఈ ఆసనాన్ని కళ్ళు మూసి చేయాలి. కళ్ళు మూస్తే డ్యాన్స్ చేస్తారు, పడిపోతారు. కాబట్టి ఇప్పుడు ఏం మూయొద్దు. కళ్ళు మూసి చేయగలిగినప్పుడు మాత్రం మీ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత పెరుగుతుంది. 2 చేతులు ఆకాశం స్ట్రైట్ గా తీసుకెళ్ళాలి. మోచేతుల దగ్గరికి వస్తుండాలి, తలను ఒత్తి పడుతూ ఉండాలి. ఇప్పుడు కుడికాలు నేల మీద ఉంటుంది. ఎడమ పాదాన్ని తీసుకొచ్చి కుడి మోకాలు పైన పెట్టు. 2 చేతులు స్ట్రైట్ గా ఆకాశం వైపు తీసుకెళ్తాం. 2 అరచేతులు నమస్కార స్థితిలో ఉంటాయి. 2 మోచేతులు తలను ఒత్తి పట్టి ఉంటాయి. స్ట్రైట్ చేయండి, బాడీని స్ట్రైట్ చేయండి. అలాగే ఉండేలా, కదలకుండా ఉండేలా ప్రయత్నం చేయండి. రిలాక్స్. అర్థకటి చక్రాసనం. 2 పాదాలు జత చేయండి. 2 చేతులు శరీరానికి ఇరువైపులా స్టిఫ్గా ఉంచండి. అటెన్షన్ స్థితిలో ఉంటాం కదా. ఎడమ చెయ్యి శరీరానికి అట్టుకొని ఉంటుంది. కుడి చెయ్యి లేకుండా భుజాలకు సమాంతర స్థితిలో, భుజాలకు సమాంతర స్థితి.
వైపు స్ట్రైట్ గా తీసుకురండి. చేతులు శరీరం ఆకాశం వైపు సాగనీయండి, బాగా సాగనీయాలి. ఇప్పుడు ఎడమ పక్క వాడు ఉంచుతూ ఉండాలి, మెల్లమెల్లగా ఉంచుతూ ఉండాలి. ఉంచుతా ఉంటుంటే ఊరుకుంటుంటుంది శరీరం. చెయ్యి అలాగే స్ట్రైట్ గా ఉండాలి. ఇటు పక్క భాగంలో బాగా పెయిన్ వచ్చేస్తుంటుంది చూడండి. అక్కడ ఏమైనా ఫ్యాట్ ఉంటే అక్కడ మనకి ఫ్యాట్ కరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందరూ ఒకేసారి ఒకే తీరుగా ఉండాలి. ఒకరు చేయి స్ట్రైట్ గా చేస్తున్నారు, ఇప్పుడు ఉంచుతున్నారు, ఒకరు అప్పటికి ఉంచి ఉంచారు. అందరూ ఒకేసారి చేస్తే మనకు బాగుంటుంది. శరీరాన్ని ఉంచాలి, తల చేతులు శరీరం చక్కగా రండి. చేయి శరీరం ఆకాశం వైపు సాగదీస్తూ మళ్ళీ భుజాలకు సమాంతర స్థితిలో తీసుకొచ్చి శరీరాన్ని కప్పాలి. ఇప్పుడు మనం ఇంకొక వైపు చేద్దాం. ఇప్పుడు కుడి చేయి శరీరానికి ఆనుకొని ఉంటుంది, ఎడమ చేతిని లేపాలి. భుజాలకు సమాంతర స్థితి, ఆకాశం వైపు ఒకసారి సాగదీయండి శరీరాన్ని, చేతిని ఆకాశం వైపు. ఇప్పుడు మెల్లమెల్లగా కుడి పక్క వాటుగా ఉంచుతూ ఉండండి, మెల్లమెల్లగా ఉంచుతూ ఉండండి. చెయ్యి సాగదీసినట్టుగా ఉంచాలి. ఇప్పుడు అక్కడ పెయిన్ వస్తుంటుంది చూడండి, ఎడమ పక్క వాటిన నడుము దగ్గర సంటారు. చక్కగా రండి, చేతిని మెల్లగా దించాలి. సార్ ఓకే మళ్ళీ NCC clap शुरू कर NCC clap शुरू कर NCC clap शुरू कर NCC clap शुरू कर clap शुरू कर Thank you, my students and teachers.